స్మార్ట్ మీటర్లు విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ విజయవాడ సింగ్ నగర్ కరెంట్ ఆఫీస్ వద్ద వామపక్షాలు నిరసన చేపట్టాయి. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతోందని మండిపడ్డారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు. చంద్రబాబు ఇచ్చిన మాట తప్పి నమ్మక ద్రోహం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రతి ఇంటికి బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, అవి ప్రజల పాలిట ఉరితాడుగా మారుతున్నాయన్నారు. తక్షణమే స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలని హెచ్చరించారు బాబురావు. కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు విద్యుత్ భారాల మీద మాట తప్పింది, నమ్మక ద్రోహం చేసింది. సంవత్సర కాలంలోనే 30,000 కోట్ల రూపాయల భారం వేశారు. ఇప్పటికే 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల భారం వేసి వసూలు ప్రారంభించారు. అదానీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు 2 కోట్ల మీటర్లు రాష్ట్రంలో బిగిస్తా ఉన్నారు. ఒకవైపున అదానీ, రాష్ట్రంలో ఆంధ్ర అదానీగా ఉన్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లాంటి బడా కంపెనీలకు దోపిడీ చేయడం కోసమే జనం జేబులు కొట్టి కరెంటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వద్దు వద్దు స్మార్ట్ మీటర్లు, వద్దు ఇళ్లకు స్మార్ట్ మీటర్లు, చిట్టుగా పెడుతున్న స్మార్ట్ మీటర్లను విరమించగలే దొంగచాటుగా పెడుతున్న స్మార్ట్ మీటర్లను, పడే స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు. డౌన్ డౌన్ బీజేపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.